పల్లెల నుంచి సారాను పారదోలటమే ప్రధాన లక్ష్యమని ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ చెప్తున్నారు. 3 వారాలుగా టార్గెట్ గ్రీన్ పేరుతో నల్గొండ జిల్లాలో సారా గుడుంబాలకు వ్యతిరేకంగా అన్ని విభాగాల అధికారులతో కలిసి దాడులు నిర్వహిస్తున్నామన్నారు. కల్తీ కల్లు తాగి మృతి చెందిన 2 కేసులు మాత్రమే తమ దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. కల్తీ కల్లుపై ఉక్కుపాదం మోపుతామన్నారు. కొన్ని జిల్లాల్లో కల్తీ కల్లుకు బానిసలైన వారు వెకిలి చేష్టను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్తామని అకున్ సబర్వాల్ వెల్లడించారు. ఈ అడల్టరేటెడ్ టాడీ వలన హెల్త్ కండిషన్స్ చాలామంది నిజామాబాద్లో మహబూబ్నగర్లో సఫర్ అవుతున్నారు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ముందు వెళ్తున్నాము. బికాజ్ ఆల్రెడీ కొన్ని జిల్లా నుంచి డెత్స్ కూడా రిపోర్ట్ అయినాయి. సో చాలా ట్యాక్ట్ఫుల్గా స్టెప్ బై స్టెప్ కొన్ని ఏరియాస్ క్లియర్ చేయడం, మళ్ళీ అక్కడే వాళ్ళకి బికాజ్ ఒక మనిషికి ట్రీట్మెంట్కి కూడా 3-4 వారాలు పడతాయి. హాస్పిటల్ నుంచి వాళ్ళు 3-4 డేస్లో పంపిస్తున్నారు. కానీ యాక్చువల్ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ 3-4 వీక్స్ ఉంది. కాబట్టి ఆ మెడికల్ సపోర్ట్ మైండ్లో పెట్టేసి స్లోగా ఈ ఒక్క విషయంలో స్లోగా ముందు పోతాం.